ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో దీపావళి, నరక చతుర్దశి ఒకే రోజు వచ్చాయా, వాటి తిథులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో, అలాగే దీపావళి హారతులు ఏ సమయంలోపుగా తీసుకోవాలో, ధనలక్ష్మి పూజ శుభ సమయం ఏమిటో, అలాగే కేదారేశ్వర వ్రతం ఏ రోజు చేసుకోవాలి అన్న విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా బాణసంచా కాల్చి దీపావళి వేడుకలను జరుపుకుంటాం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగనీహస్త భోజనంతో ముగుస్తాయి. ఈ 5 రోజుల్లో 3వ రోజు జరుపుకునేదే దీపావళి. ఈ 2025 సంవత్సరంలో నరక చతుర్దశి దీపావళి ఎప్పుడు జరుపుకొనున్నామో ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి సంబరాల్లో 2వ రోజు నరక చతుర్దశిగా జరుపుకుంటాము. శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుని సంహరించిన రోజును నరక చతుర్దశిగా జరుపుకుంటాము. ఆశ్వయుజ బహుళ చతుర్దశి తిథి అనేది అక్టోబర్ 19 ఆదివారం పగలు 1:39 ప్రారంభమై అక్టోబర్ 20 సోమవారం పగలు 2:38 ముగుస్తుందండి. హిందూ పంచాంగం ప్రకారం చతుర్దశి తిథి అనేది అక్టోబర్ 20వ తేదీ తెల్లవారుజామున ఉన్నది కాబట్టి ఈ 2025 సంవత్సరంలో నరక చతుర్దశి పండుగను అక్టోబర్ 20 సోమవారం రోజు జరుపుకొనున్నాము. 3వ రోజు ఆశ్వయుజ అమావాస్య రోజు దీపావళి పండుగగా జరుపుకుంటాము. చతుర్దశి రోజు నరకాసురుడు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకుంటారు. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపాలు వెలిగించి పూజలు నిర్వహిస్తారు. ప్రదోష సమయంలో లక్ష్మీదేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈరోజు చేస్తే ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని నమ్మకం. ఈ 2025 సంవత్సరంలో ఆశ్వయుజ బహుళ అమావాస్య తిథి అనేది అక్టోబర్ 20 సోమవారం పగలు 2:39 నుండి అక్టోబర్ 21 మంగళవారం పగలు 4:27 వరకు ఉందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కానీ ఇక్కడ అమావాస్య తిథి అక్టోబర్ 21 పగలు మాత్రమే ఉందండి. మనం లక్ష్మీ పూజ అనేది సాయంత్రం వేళల్లో చేస్తాం కాబట్టి అమావాస్య తిథి సాయంత్రం వేళల్లో అక్టోబర్ 20 సోమవారం రోజు ఉంది కాబట్టి ఈ 2025 సంవత్సరంలో దీపావళి పండుగను అక్టోబర్ 20 సోమవారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఒకే రోజు ఉదయం వేళల్లో చతుర్దశి తిథి, సాయంత్రం వేళల్లో అమావాస్య తిథి ఉన్నది కాబట్టి ఈ 2025 సంవత్సరంలో అక్టోబర్ 20 సోమవారం రోజు ఉదయం వేళల్లో నరక చతుర్దశి పండుగను అలాగే సాయంత్రం వేళల్లో దీపావళి పండుగను జరుపుకొనున్నాము. దీపావళి హారతులు అనేవి చతుర్దశి తిథి ఉన్న రోజు ఉదయం వేళల్లో తీసుకుంటాం కాబట్టి దీపావళి హారతులు తీసుకునే శుభ సమయం అనేది అక్టోబర్ 20 సోమవారం తెల్లవారుజామున 4:30 నుండి 5:45 వరకు ఉందండి. ఇవి తెల్లవారుజాము హారతులు. వీలు కాని వాళ్ళు మరలా ఉదయం 8:30 నుండి 11:45 లోపుగా ఈ హారతులు అనేవి తీసుకోవాలండి. దీపావళి రోజు విశేషంగా జరుపుకునేటువంటి లక్ష్మీ పూజ ముహూర్తం అనేది అక్టోబర్ 20 సోమవారం సాయంత్రం 7:08 నుండి 8:18 లోపుగా పూజ అనేది ప్రారంభించుకుంటే మంచిదండి. ప్రదోషకాలంలో చేసే పూజ అనేది అత్యంత విశిష్టమైనదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ ప్రదోషకాల పూజా సమయం అనేది సాయంత్రం 5:46 నుండి 8:18 వరకు ఉందండి. దీపావళి అమావాస్య అర్ధరాత్రి రోజు చేసే పూజ వల్ల సంపదలు ఎల్లకాలం నిలిచి ఉంటాయని, సంపద వృద్ధి చెందుతుందని, అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఒక నమ్మకం. అందుకే అర్ధరాత్రి వేళల్లో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. దీన్నే నిష్టకాల పూజా సమయం అంటారండి. ఈ నిష్టకాల పూజా సమయం అనేది అక్టోబర్ 20 సోమవారం అర్ధరాత్రి 11:28 నుండి 12:15 వరకు ఉందండి. ఈ సమయంలో పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే కేదారేశ్వర వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనే సందేహం కూడా చాలా మందిలో ఉందండి. ఎప్పుడైనా కేదారేశ్వర వ్రతం అనేది అమావాస్య తిథి మధ్యాహ్నం వేళలో ఏ రోజైతే ఉంటుందో ఆ రోజుగా చేసుకోవాలి. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో
కేదారేశ్వర నోములు అక్టోబర్ 21 మంగళవారం రోజు చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, మీకు అందరికీ నా దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఆ ధనలక్ష్మి కటాక్షం మనందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ, ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.